Yes. Good morning అండి అందరికి. వెల్కమ్ టు మార్నింగ్ మొమెంటమ్ సెషన్. సో సెషన్ మనకు ఇంకొక 5 minutes లో స్టార్ట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ అందరూ మీ టీమ్మేట్స్కి ఒకసారి కాల్ చేయండి. విత్ ఇన్ 5 minutes వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెషన్. సో ఒకసారి చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. మంచి సిగ్నల్ ఉండే ప్లేస్లో కూర్చోండి, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో. సో ఇవాళ మనం ఇంకొక వండర్ఫుల్ టాపిక్, డే 7 టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రమ్ అప్కమింగ్ పర్ల్ ఎగ్జిక్యూటివ్ డానియల్ సార్ నుంచి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గెట్ రెడీ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ సెషన్. ఇంకొక 3 to 4 minutes లో మనకు రూమ్ కూడా లాక్ అయిపోతుంది. సో అందరు కూడా స్పీడ్గా కనెక్ట్ అవ్వండి. మీ గ్రూప్స్లో ఈ లింక్ని షేర్ చేయండి. సో ఎవ్రీడే ఒక వండర్ఫుల్ టాపిక్ గురించి మనం తెలుసుకుంటున్నాం ఫ్రమ్ లాస్ట్ 7 days నుంచి, లాస్ట్ 6 days నుంచి. సో టుడే ఇస్ ద 7th day. సో ఈరోజు ఇంకొక వండర్ఫుల్ టాపిక్తో వీఆర్ హియర్. సో వితౌట్ ఎనీ డిలే ఇంకొక 4 minutes లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో మీన్ వైల్ ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉండే అందరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీ వీడియోస్ని ఒకసారి ఆన్ చేసుకోండి. బికాజ్ ఇంకా ఇంటరాక్టింగ్ ఉంటుంది ఇఫ్ యూ ఆన్ యువర్ వీడియోస్. సో వీ కెన్ సీ మీ సీరియస్నెస్ని కూడా మేము అబ్జర్వ్ చేయొచ్చు. సో అందరూ ఆల్మోస్ట్ 55 people కనెక్ట్ అయ్యారు అండ్ స్టిల్ కనెక్ట్ అవుతున్నారు. ఒకసారి అందరు కూడా మీ వీడియోస్ని ఆన్ చేసుకోండి. ఎస్, రమేష్ నాయక్ గారు గుడ్ మార్నింగ్ సార్. అచ్యుత్ లోకేష్ సార్ మార్నింగ్. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, స్టిల్ ఇంకా అందరూ వీడియోస్ ఆన్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్ అండి. అందరూ కూడా మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. సో బిఫోర్ స్టార్టింగ్ మనకు ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఒక 3 to 4 minutes నిన్న జరిగిన సెషన్ నుంచి విల్ ట్రై టు నో ద ఫీడ్బ్యాక్. సో నిన్న బాలాజీ సార్ నుంచి మనం తెలుసుకున్న సెషన్ ఏంటి అంటే లీవరేజింగ్ అండ్ ఎఫిషియన్సీ. సో ఈ టాపిక్ గురించి ఒకరికి మనం ఛాన్స్ ఇద్దాం. సో ఏం నేర్చుకున్నారు అనేది మనం వాళ్ళ నుంచే విందాం. సో ఎవరు రెడీ ఉన్నారండి? ఇఫ్ యూ వాంట్ టు టాక్ మీరు మీ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ర్యాండమ్గా ఐ విల్ చూస్ వన్. డానియల్ సార్, నా వాయిస్ అండ్ వీడియో క్లియర్ ఉందా? సారీ, బాలాజీ సార్ కోహోస్ట్ ప్లీజ్ చెప్తారా? సో ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ అచ్యుత్ సార్ హియర్. అచ్యుత్, మీరు నిన్న సెషన్లో ఏం నేర్చుకున్నారు? ఒక 2 minutes లో యువర్ క్విక్ రివ్యూ. వెంటనే మనం విల్ గో ఇన్ టు ద సెషన్. ఎస్, ఎస్ లోకేష్ చెప్పండి. Yeah. First of all, thank you, Balaji sir, for yesterday's wonderful session, efficiency and leverage. Simple 2 points చెప్పాలి అంటే బయట మనకి ఎక్కడ కూడా ఎఫిషియన్సీ అనేది చాలా మందికి వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటో వాళ్ళకే తెలియదు. అసలు వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు ఎంత టైం పెడుతున్నారు, వాళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయని ఎక్కడ కూడా తెలియదు. బట్ సింపుల్ థింగ్ ఏంటి అంటే అచీవింగ్ మాక్సిమం బెనిఫిట్స్ విత్ మినిమం ఎఫర్ట్స్. అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి 100% తీసుకోవడం కంటే 100 people దగ్గర నుంచి 1% తీసుకోవడమే సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే ఎఫిషియన్సీ. అండ్ కమింగ్ టు లివరేజ్, మనం చూస్తే ఒక పర్సన్ ఒక 4-5 కూడా ఒక కార్ ని లిఫ్ట్ చేయలేకపోరు, లిఫ్ట్ చేయడానికి అవ్వదు. బట్ ఒక చిన్న జాక్, ఒక లివర్ ద్వారా మనం కార్ ని లిఫ్ట్ చేయొచ్చు. అంటే సింపుల్ థింగ్ మనం ఆలోచించేది ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కామన్ థింగ్ అంటే హార్డ్ వర్క్ అనేది ఎంతైతే బిగ్ సక్సెస్ ని ఇస్తుంది అంటే కష్టే ఫలి అంటారు కదా. కష్టే ఫలి అంటే నాకు తెలిసి గాడిద కంటే ఎక్కువ డబ్బులు ఎవరు సంపాదించలేరు. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ విల్ వర్క్ ఫర్ సక్సెస్. మనం చూస్తే బయట ఏ బిజినెస్ అయినా స్మార్ట్ వర్క్ 60 to 40%, 70% వర్క్ అవుతుంది, 30% హార్డ్ వర్క్ అవుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హవ్ లెర్న్ ఫ్రమ్ yesterday's session and thank you for this opportunity. Thank you. Thanks a lot, Lokesh. So that was wonderful experience. I think the time has come. So ఇంకొక couple of minutes లో we are going to start the session. సో ఒకసారి అందరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇట్స్ అ ఫైనల్ కాల్. ఇంకొక 2 minutes లో మనకు ఈ జూమ్ మీట్ లాక్ అవుతుందండి.
ఒకసారి మీ టీమ్మేట్స్కి లింక్స్ ఫార్వర్డ్ చేసి త్వరగా కనెక్ట్ అవ్వమనండి. సో ప్రతిరోజు లాగానే ఈ 30 మినిట్స్ క్విక్ సెషన్లో ఈరోజు ఇంకొక వండర్ఫుల్ టాపిక్ గురించి మనకు చెప్పడానికి డానియల్ సార్ రెడీ ఉన్నారు. సో లాస్ట్ 6 సెషన్స్ నుంచి ఎవ్రీడే ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటా వస్తున్నాం. సో ఈరోజు సెషన్ ఇట్స్ ఆల్ అబౌట్ డే 7th టాపిక్ వచ్చేసి మనకు ఇట్స్ అబౌట్ కాంపౌండింగ్. సో 7th వండర్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా అర్థమయ్యేలా మనకు ఒక మంచి పీపీటీ ప్రజెంటేషన్తో డానియల్ సార్ ఈజ్ రెడీ. సో ఇక్కడ అందరికి ఒక క్లాప్ ఆప్షన్ ఉందండి, వర్చువల్ క్లాప్ ఆప్షన్ ఉంటుంది. సో లెట్స్ ఒకసారి మీరు ఆ ఆప్షన్ ని యూజ్ చేయండి. లెట్స్ ఇన్వైట్ డానియల్ సార్ ఓవర్ టు ద స్పాట్ లైట్. Yes. Good morning everyone. Good morning to people who have on their videos first of all. ఎందుకంటే వాళ్ళు నా ప్రయారిటీ. ఇంకా చాలా మంది నా అంటే నిలబడి ఉన్న ఫొటోస్ అంటే డిఫరెంట్ పోజెస్ లో ఫొటోస్ కనిపిస్తున్నాయి అనమాట. సో వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో మై నేమ్ ఇస్ డానియల్ జోసెఫ్. ఐఎమ్ a Ruby executive in Indus Viva. So today's my topic is about power of compounding. So different అంటే almost 5 days నుంచి we are listening different topics which are related to our business. Like day 1 మనకు parable of pipeline, next success, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ESBI, అట్లా డిఫరెంట్ టాపిక్స్ మనకు నేర్చుకున్నాం. సో టుడే అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో లెట్ us see వాట్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండ్ దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉంది అండ్ దానివల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటి అనేది క్లియర్ గా వి విల్ సీ ద టాపిక్. సో లెట్ us have the PPT please. And give a applause to my friend Arun Kumar for sharing the PPT also. He'll be my partner today. So from the beginning. Yes. Yes. So Arun sir, it's just loading. Yeah, now I got it. So power of compounding. Let us go into the session. Next slide. So compounding is the 8th wonder in the world. ఎవరు చెప్పారు ఇది అంటే ఫేమస్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. రియల్ గా వండర్ అండి, ఎందుకంటే ఇంకా ప్రపంచంలో చాలా మందికి కాంపౌండింగ్ అంటే ఏంటో తెలియదు. ఎవరికో ఎందుకు మనకు కూడా ఈ బిజినెస్ లో రాకముందు కాంపౌండింగ్ గురించి అంతగా ఎక్కువ తెలియదు, రైట్? ఎప్పుడో చిన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇటువంటివి మనం చేస్తుంటాం, కానీ రియల్ గా ఈ కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనకు కూడా నిజంగా తెలిసింది. సో వాట్ ఈస్ దిస్ కాంపౌండింగ్? అసలు ఇది ఎలా జరుగుతుంది? ఎందుకు దీన్ని 8th వండర్ అన్నారు? లెట్ us see. నెక్స్ట్ స్లైడ్. ఎస్. సో జనరల్ గా బయట కాంపౌండింగ్ బిజినెస్ లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? బయట బిజినెస్ లో జనరల్ గా కాంపౌండింగ్ ని అంటే లెట్ us go to the next slide. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నెక్స్ట్ బిజినెస్ లో జనరల్ గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇన్వెస్ట్ మనీ నౌ గెట్ మోర్ మనీ ఇన్ ఫ్యూచర్. సో బయట బిజినెస్ లో ఈ కాంపౌండింగ్ అనే దాన్ని ఎట్లా చెప్తారు అంటే ఇప్పుడు మనం మనీని ఇన్వెస్ట్ చేస్తే దానికి డబల్ మనీ మనకు నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకు ప్రాఫిట్ రూపంలో వస్తుంది. సో ఆ విధంగా మనం ఈ కాంపౌండింగ్ ని బయట జనరల్ బిజినెస్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. లేదా కామన్ పీపుల్ కి కాంపౌండింగ్ గురించి ఎలా తెలుస్తుంది అంటే వెరీ సింపుల్. మనం లోన్స్ అవి ఇవి తీసుకుంటాం కదా, దానిపైన మనకు ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే బిజినెస్ లో మనము ఇన్వెస్ట్ చేసి మనం కాంపౌండింగ్ తీసుకుంటాము. జనరల్ గా మనము లోన్ తీసుకొని మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ని పే చేస్తుంటాం. ఓకే, సో లెట్ us go to the next slide. ఎస్. సో మన బిజినెస్ లో కాంపౌండింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇన్వెస్ట్ యువర్ టైం. యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ హియర్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇన్వెస్ట్ యువర్ ఎఫర్ట్స్. అది మీ హార్డ్ వర్క్ కావచ్చు, మీ స్మార్ట్ వర్క్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ ఎఫర్ట్స్. సో ఈ రెండు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్ ఏంటి అంటే యూ విల్ బి అర్నింగ్ ద మనీ ఫర్ జనరేషన్స్. అంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే మన టైం ఈ బిజినెస్ లో, సెకండ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే మన ఎఫర్ట్స్ ఈ బిజినెస్ లో మనకు ఫ్యూచర్ లో జనరేషన్స్ కి వరకు ఇన్కమ్ ఇస్తుంది. ఆ విధంగా కాంపౌండింగ్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో లేదంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్కౌట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్. ఎస్, బ్యాక్ డిఫరెన్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో అండ్ జాబ్ కి డిఫరెన్సెస్ గా మనకు చూసుకుంటే ఈ కాంపౌండింగ్ పరంగా మీరు ఇక్కడ చూడొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ రిక్వైర్స్ హార్డ్ వర్క్ ఫర్ ఫ్యూ ఇయర్స్.
It may be 5 years or 10 years or 15 or 20, whatever it is. But in job requires hard work for lifetime. But second మీరు చూసుకుంటే gives compounding benefits for lifetime. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ యూ విల్ బి గెటింగ్ ద కాంపౌండింగ్ బెనిఫిట్ ఫర్ లైఫ్ టైం. బట్ హియర్ ఇన్ జాబ్ యూ విల్ బి డూయింగ్ ద హార్డ్ వర్క్ ఫర్ లైఫ్ టైం, బట్ మీకు కాంపౌండింగ్ అనేది ఎక్కడ రాదు. ఎందుకు బిజినెస్ లో అంత ప్రాఫిట్ వస్తుంది, ఎందుకు ప్రతి ఒక్కరికి వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే జనరల్ బిజినెస్ లో అయినా సరే, డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో అయినా సరే, ఎందుకు పీపుల్ కి మోర్ అండ్ మోర్ మనీ వస్తుంది అంటే ఇక్కడ కాంపౌండింగ్ అనేది వర్క్ అవుతుంది. జనరల్ గా బయట పీపుల్ చేసే జాబ్ లో కాంపౌండింగ్ అనేది వర్క్ కాదు. ఎంతసేపు అంటే లైఫ్ టైమ్ ఇఫ్ యూ వర్క్ 24/7 ఆల్సో ఇన్ యువర్ జాబ్ యూ డోంట్ ఫైండ్ కాంపౌండింగ్. బట్ హియర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ డెఫినెట్ గా మీకు ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్. సో ఆ కాంపౌండింగ్ గురించి వీ హ్యావ్ ఏ వీడియో, అంటే మీ అందరు చాలా మంది చూసింటారు ముందే, బట్ అగైన్ we will see the video of a chess story. So can someone play the video please? Yes, increase audio. Manoj sir, can you play the video? Thank you so much, Sharat sir. ఒకానొకప్పుడు ఒక పండితుడు ఉండేవాడు. తన కుటుంబాన్ని పోషించుకోలేని కడు బీదరికానికి లోనయ్యాడు. అందుచేత కోటకు వెళ్లి మహారాజు గారిని సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. మహారాజు గారిని దర్శించుకున్న వెంటనే ఆ పండితుడు రాజుగారిని పొగుడుతూ పాటలు పాడాడు. శభాష్, ఆహా ఆహా. మహదానందం కలిగిన రాజుగారు ఏం బహుమతి కావాలో కోరుకోమన్నారు. వరుస క్రమంలో పేర్చబడ్డ పావులున్న చదరంగపు పలకను చూపించి ఆ పండితుడు ఇలా అన్నాడు: మహాప్రభు, చదరంగపు పలకలోని మొదటి గడిలో ఒక వడ్లగింజను పెట్టిన పిమ్మట తదుపరి ప్రతి గడికి దానిని రెట్టింపు చేస్తే దానినే తగిన బహుమతిగా భావించదను. ఆలోచించి అడుగుతున్నావా? బంగారం వద్దా? వడ్లపు గింజలు చాలా? చాలు ప్రభు. అయితే సరే. వెంటనే సభ్యులు వడ్లగింజలను అమర్చారు. మొదటి గడిలో 1, రెండో గడిలో 2, మూడో గడిలో 4, నాలుగో గడిలో 8, ఇలా వడ్లగింజలను పేర్చారు. 10వ గడికి వచ్చేసరికి వడ్లగింజల సంఖ్య 512 అయ్యింది. 20వ గడికి వచ్చేసరికి వడ్లగింజల సంఖ్య 5,24,288గా పెరిగింది. సగం దూరం అంటే 32వ గడికి చేరుకునేటప్పటికి వడ్లగింజల సంఖ్య 214,74,83,648గా పెరిగింది. ఆ తర్వాత వడ్లగింజల సంఖ్య లక్షల కోట్లను దాటింది. దాని మూలంగా తన రాజ్యమంతటిని ఆ తెలివైన పండితునకు అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ ఆరంభం ఒకే ఒక్క వడ్లపు గింజ. కథలోని నీతి: ద్విగుణీకృత ఫలితంలోని శక్తిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఎస్, సో అందరూ వీడియో చూస్తున్నారు, చాలా మంది క్లియర్ గా అర్థమైంటది. పాయింట్ ఏంటంటే ఇక్కడ రాజు అంటే వడ్ల గింజలు అడిగిన అప్పుడు రాజు ఒక మాట అంటాడు, మతి ఉండేం అడుగుతున్నావా అని చెప్పేసి. ఇన్ ద సేమ్ వే మనం బిజినెస్ చేసేటప్పుడు కూడా ఈ కాంపౌండింగ్ గురించి మనకు మాత్రమే తెలుసు. మనం చేసే ప్రాసెస్ లో చాలా మంది అడుగుతారు, లైక్ అవసరం ఈ బిజినెస్, నీకు తెలివి ఉండే చేస్తున్నావు, ఇట్లాంటి మాటలు చాలా వస్తాయి అన్నమాట. బట్ ఎవరికైతే ఈ కాంపౌండింగ్ గురించి చాలా బాగా అర్థమవుతుందో వాళ్ళు డెఫినెట్ గా దీన్ని
వదలకుండా చేస్తే డెఫినెట్ గా కాంపౌండింగ్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సో విల్ హ్యావ్ ద పీపీటీ అగైన్. అరుణ్ సార్. నెక్స్ట్. సో జనరల్ గా వాట్ ఈస్ కాంపౌండింగ్ అంటే మనకు గూగుల్లో కాంపౌండింగ్ కి దొరికే డెఫినేషన్ ఏంటి అంటే కాంపౌండింగ్ రెఫర్స్ టు ద ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. అంటే ఒక అసెట్ ఈస్ ఆస్తి, ఒక ఆస్తికి పెరిగే వాల్యూనే కాంపౌండింగ్ అని జనరల్ గా అంటారు. సార్ మరి మనకు ఆస్తులు లేవు కదా సార్, మనకు కాంపౌండింగ్ ఎలా జరుగుతుంది అంటే మీరు ఎలా చెప్తారు మనకు కాంపౌండింగ్ జరుగుతుంది ఈ బిజినెస్ లో అంటే, రిమెంబర్ వన్ థింగ్, వాట్ ఈస్ ద అసెట్, మనకుండే ఆస్తి ఏంటి ఈ బిజినెస్ లో అంటే లెట్ us see the next slide. ఎస్, అసెట్ ఇన్ ఇండస్ వివా రెఫర్స్ టు యువర్ ఐడి. సో మీ ఐడినే మీ అసెట్. సో మీరు దాన్ని ఎలా పెంచుకుంటే అది అలా పెరుగుతుంది. సో హౌ ఆర్ యూ బిల్డింగ్ యువర్ ఐడి, దాన్ని కాంపౌండింగ్ వేలో మీరు బిల్డ్ చేస్తున్నారు, అది ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ ఐడి ఇన్ ఏ కాంపౌండింగ్. సో అందరికి అర్థమైందా ఏంటి మన అసెట్ అని ఇండస్ట్రీ వాళ్ళ? అవర్ అసెట్, మీకు ఆస్తులు ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యూ హ్యావ్ ఒక ఆస్తి ఉంది మీకు, దట్ ఈస్ యువర్ ఐడి ఇన్ ఇండస్ట్రీ. ఓకే, సో మేక్ షూర్ ఈ ఐడిని మీరు కాంపౌండింగ్ వేలో బిల్డ్ చేయడానికి బెస్ట్ ఎఫర్ట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్. సో హౌ ఇట్ వర్క్స్, అసలు కాంపౌండింగ్ ఎలా వర్క్ చేస్తుంది? సో జనరల్ గా ఈ పిక్చర్ కూడా మీరు చాలా మంది చాలా సార్లు చూసింటారు. లైక్ డే 1 మనకు 1 రూపీ వస్తే డే 2 దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్తే డే 30కి మనకి ఎంత వస్తుందని చెప్పేసి. బట్ మీరు చూడండి బయట అంటే మనము డే 1 1 రూపీ, డే 2 2 రూపీస్ అట్లా కాకుండా సింపుల్ గా డే 1 1 lakh, డే 2 ఇంకొక 1 lakh అలా చేసుకుంటూ వెళ్ళామంటే డే 30కి విల్ బి హ్యావింగ్ 30 lakhs. కరెక్టేనా? చాలా మంది ఏమవుతుందంటే ఈ కంపారిజన్ లో డే 1 సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఐ వుడ్ లైక్ టు అన్మ్యూట్ అచ్యుత్ లోకేష్ అండ్ రూపేష్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. సో యా, సో అచ్యుత్ లోకేష్ సార్ మీకు డైలీ 1 lakh ఇస్తున్నాం. ఓకే, అండ్ రూపేష్ సార్ మీకు ఇక్కడ పిక్చర్ లో ఉన్న విధంగా ఐఎమ్ గివింగ్ యూ 1 రూపీ ఆన్ ద ఫస్ట్ డే, 2 రూపీస్ ఆన్ ద సెకండ్ డే. ఇప్పుడు పాయింట్ ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. లోకేష్ సార్ ఏం చేస్తుంటాడు అంటే రూపేష్ సార్ ని చూసి అరే నీకు ఫస్ట్ డే 1 రూపీనే వచ్చింది, నాకు కూడా 1 lakh వచ్చింది ఫస్ట్ డే అంటాడు. సెకండ్ డే కూడా ఏమంటాడు రూపేష్ ని చూసి నీకు ఓన్లీ జస్ట్ 2 రూపీస్, నా దగ్గర ఇంకొక 1 lakh అంటే 2 lakhs నా దగ్గర. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపేర్ ఎవ్రీడే కంపేర్ చేసుకుంటూ పోయినారంటే ఖచ్చితంగా డే 30 వరకు లోకేష్ కి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండదు. ఏందో రూపేష్ ఏదో వస్తుందిలే, రూపేష్ కి జస్ట్ ఏదో చిన్న చిన్న మనీ వస్తుంది, నాకు చూస్తే ఎవ్రీడే 1 lakh వస్తుంది అని అనుకుంటవచ్చు. కరెక్టేనా? సో రూపేష్ ఏంటి, అరే నాకేంది ఇంత తక్కువ వస్తుంది, లోకేష్ కి అయితే 1 lakh ఎవ్రీడే వస్తుంది, ఎవ్రీడే 1 lakh వస్తుంది, నాకు మాత్రం చాలా చాలా తక్కువ వస్తుంది, అసలు ఎట్లా ఇది, నాకు ఎక్కువ రాదా మనీ అనే థాట్ అంటే డే 30 వరకు ఉండొచ్చు రూపేష్ కి. కానీ ఒకటి గమనించండి, డే 30 వచ్చిన తర్వాత రూపేష్ దగ్గర ఆల్మోస్ట్ 52 crores ఉంటే లోకేష్ దగ్గర జస్ట్ 30 lakhs మాత్రమే ఉంటది. ఇన్ ద సేమ్ వే మనం బిజినెస్ చేసే ప్రాసెస్ లో కూడా ఇనీషియల్ డేస్ లో మీకు వచ్చేది 1000 2000 ఉండొచ్చు. బయట వాళ్ళు దాన్ని చూసి నీకంటే ఎక్కువ నాకు బయట బిజినెస్ లోనో లేదంటే బయట ఎంప్లాయ్మెంట్ లోనే నాకు వస్తుంది, అవసరమా ఈ బిజినెస్, నువ్వు బిజినెస్ ని బంద్ చేయి, బయట జాబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇటువంటి మాటలు మీరు ఖచ్చితంగా మళ్ళీ వింటారు. బట్ ద పాయింట్ ఈస్ ఎవరైతే డే 30 వరకు ఈ బిజినెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ కాంపౌండింగ్ మనీ అనేది వస్తుంది. అర్థమైందా? బికాస్ బయట కంపారిజన్ 100% ఉంటుంది. బట్ ఎవరైతే 30th డే వరకు వదలకుండా దీన్ని
ప్రాపర్ వేలో బిల్డ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కాంపౌండింగ్ అనేది వర్తిస్తుంది. ఓకే, సో లెట్ us go to the next slide. Arun sir. Yes, so that is about compounding effect, because we don't have much examples in compounding. One is chess story and the other is comparison between first day 1 rupee and first day 1 lakh. సో ఇక్కడ ఎంతమందికి 1 day 1 lakh కావాలి? 1 day 1 lakh కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే 1 day 1 lakh కావాలన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తున్నారంటే నేను చెప్పినది మీకు అర్థం కాలేదని చెప్పేసి. రిమెంబర్ వన్ థింగ్, మీకు 1 day 1 lakh వస్తే 30 days లోపల మీ దగ్గర 30 lakhs మాత్రమే ఉంటుంది. ఎవ్రీడే 1 lakh వస్తుంది. బట్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ లో మీరు కనుక వర్క్ చేస్తే 30 days లోపల యూ విల్ బి గెటింగ్ 52 crores. 52 crores. ఓకే, సో లెట్స్ హ్యావ్ ద రియల్, అంటే ఈ కాంపౌండింగ్ కి సంబంధించి మన ఇండస్ట్రీ చాలా మంది అంటారు కదా, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు సార్, కాంపౌండింగ్ అనేది బలుంది సార్, సూపర్ ఉంది ఫార్ములా, మనకు కూడా కావాలి సార్, కానీ ఇది వర్కౌట్ అవుతుందని ఏంటి గ్యారంటీ? నువ్వు చూసినావా ఎవరినన్నా కాంపౌండింగ్ జరిగిన వాళ్ళని నువ్వు చూసినావా అని మీరు నాకు అడగొచ్చు. ఎస్ బాస్, ఎవరినో కాదు, ఇండస్ట్రీ వాళ్ళనే మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ కాంపౌండింగ్ వర్క్ అయిన వాళ్ళది. సో లెట్ us is the first person. So my upline, my dear friend, Pearl executive and very soon Emerald, Mr. Chiranjeevi Ganti. So see Chiranjeevi's income in May 2020. In May 2020, ఆ పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. చాలా మంది అంటే కర్నూలులో ఐరైజ్ అటెండ్ అయ్యింటే యూ మైట్ హ్యావ్ రికగ్నైజ్ దట్ పిక్చర్. సో మే 2020 జూన్ లో తన రూబీ కంప్లీట్ అయింది. 2020 జూన్ లో. మేలో హిజ్ ఇన్కమ్ వాస్ 2 lakhs. బట్ యాజ్ ఆఫ్ నౌ, ఈ రోజు ఇప్పుడు మే 2020, హిజ్ ఇన్కమ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 20 lakhs. 2 lakhs ఇంటూ 10 times మీరు చేస్తే అక్కడ కాంపౌండింగ్ అనేది వర్కౌట్ అయ్యింది. నేను ఎవరినో తీసుకొచ్చి చూపించలేదండి, చిరంజీవి. ఎవ్రీ వన్ నోస్ అబౌట్ చిరంజీవి, రైట్? సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ వాంట్ టు షో. ఫ్రమ్ 2 lakhs to 20 lakhs in just 1 year of time. That is Mr. Chiranjeevi. Thank you so much, Chiranjeevi sir, for this example, for giving inspiration. Next picture. Next. Yeah. So second person, our mentor, Mr. Arjun Veera sir. So everyone knows about Arjun sir. So ikkada same March 2020, he was his income was just 5,25,000. అది ఐరైజ్ అటెండ్ అయిన వాళ్ళకి ఆ చెక్ కూడా బాగా గుర్తుండి ఉంటుంది. మార్చ్ 2020 హిజ్ ఇన్కమ్ వాస్ జస్ట్ 5,25,000. బట్ కమింగ్ టు మార్చ్ 2021, దిస్ ఇయర్ మార్చ్ 2021, యూ కెన్ జస్ట్ సీ ద టోటల్ ఇన్కమ్ 48,76,063 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఇంటూ 10 times. ఆల్మోస్ట్ ఇంటూ 10 times. నెక్స్ట్ స్లైడ్. సో బ్యాక్ go back. Arun sir, go back. Yes. So compounding in 1 year, Arun sir. Yes. So compounding of 10 times in 1 year, from 5 lakhs in March 2020 to 50 lakhs in March 2021. That is an error mistake there. March 2021, 50 lakh rupees. Compounding workout అయిందా? ఇక్కడ వర్క్ అయిందా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? కాంపౌండింగ్ పైన ఎవరికైనా డౌట్ ఉందా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ షోయింగ్ సమ్మన్, ఎవరో బయట ఎవరో అసలు సంబంధం లేని వారిని చూపించడం లేదు. అవర్ ఓన్ అప్లైన్స్, అవర్ ఓన్ మెంటర్స్ నేను చూపిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్. చాలా మందికి తెలుసు ఈ పర్సన్, యూత్ ఐకాన్ ఆఫ్ 2021 ఇన్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే Syed Francis Hussain sir, he started Indus Viva business in 2017. So first picture, you can see executive diamond poster, kinda date good in the 2nd September 2019. And he achieved 1 crore rupees in first 2 years of Indus Viva. Right? So next picture, meer chuskunte, almost within 1 year, September 2019 to November, and almost 1 year lo, he earned another 1 crore.
బికాస్ ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్ అంటే అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత 2 crores, రైట్? సో 1 year లో 2 years లో 1 crore ఎర్న్ చేస్తే నెక్స్ట్ 1 crore ని జస్ట్ 1 year లోనే ఎర్న్ చేస్తున్నాడు. ఓకే, సో ఇది జరిగిందా? ఇక్కడ కాంపౌండింగ్ జరిగిందా? ఓకే, 3 years లో 1 crore ఎర్న్ చేస్తున్నాడు, బట్ నెక్స్ట్ 1 crore ని జస్ట్ ఓన్లీ 1 year లో ఎర్న్ చేస్తున్నాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో హౌ మెనీ ఆఫ్ యూ నో సయ్యద్ ఫ్రాన్సిస్ హుస్సేన్? Yes. So he's a youth icon of Indus Viva recently, and he is also a honorable DAC member. Okay, so let us go to the next slide. So another important person in our Indus Viva, Hariprasad Bekal sir, executive white diamond. So ఇక్కడ మీరు చూసుకుంటే హరిప్రసాద్ సార్ ఫస్ట్ 3 years Indus Viva business లో he earned just 10 lakh rupees. First 3 years he earned only 10 lakh rupees. సో తర్వాత నెక్స్ట్ 1 year he earned only 20 lakhs. ఫస్ట్ 3 years 10 lakhs అయితే నెక్స్ట్ 1 year ఓన్లీ 20 lakhs. తర్వాత నెక్స్ట్ 1 year అక్కడ నుంచి కాంపౌండింగ్ అనేది స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ 1 year లో 80 lakhs మాత్రమే వచ్చింది. బట్ హిస్ లాస్ట్ 1 year ఇన్కమ్ ఈస్ 1.25 crores. జస్ట్ 1 year లో, అంటే 3 years లో 10 lakh rupees ఎక్కడ, జస్ట్ 1 year లో 1.25 crore rupees ఎక్కడ. దిస్ ఈస్ కాల్డ్ as కాంపౌండింగ్ ఎఫెక్ట్. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నానంటే వీళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదండి, మన ఇండస్ వివాలో బిజినెస్ స్టార్ట్ చేసి మన ఇండస్ వివా నుంచి గ్రో అయ్యి మన ఇండస్ వివాల నుంచే కాంపౌండింగ్ ఎఫెక్ట్ వీళ్ళు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళని నేను చూపిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, అవర్ చీఫ్ మెంటర్ Mr. Prem Kumar sir, Royal Black Diamond, the one and only Royal Black Diamond of Indus Viva. So sir యొక్క కాంపౌండింగ్ ని మనం చూద్దాం. నెక్స్ట్ పిక్. ఎస్, he earned his first 1 crore in 1 year in Indus Viva. సో అందరికీ తెలుసు సార్ స్టార్టెడ్ Indus Viva in 2014. సో 2015 సెప్టెంబర్ కి సార్ became executive diamond, that is 1 crore in 1 year. First 1 year his income is 1 crore. సో చాలా మంది అనుకోవచ్చు సార్ 1 year లో 1 crore అంటే చాలా ఎక్కువ కదా సార్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ పిక్చర్ మీకోసమే అనమాట. సో ఎస్, అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 year హిస్ ఇన్కమ్ వాజ్ 1 crore, బట్ January 2021, yes, 1 minute, I want my mentor to speak. Yes sir, it's not 1 year in 1 crore. Initial first 1 month, first 1 year, the aggregate income criteria ledu. So that is, though it took 3 years to earn 1 crore. Okay. For Prem sir, even for Prem sir, for everybody, on an average, it took 3 to 4 years to earn 1 crore in Indus Viva. Yeah. So earning 1 crore in 3 years to earning 1 crore in just 1 month. This is real compounding. ఎందుకంటే కాంపౌండింగ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి వస్తుంది కాంపౌండింగ్ అనేది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కాంపౌండింగ్ ఈస్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఎ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రతి ఒక్కరూ దే డిడ్ నాట్ గివ్ అప్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, దే డిడ్ నాట్ గివ్ అప్ ఇన్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇందాక నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, day 1 1 rupee అండ్ day 1 1 lakh. ఈ ప్రాసెస్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రూపేష్ కి ఐ వాస్ గివింగ్ 1 rupee ఫస్ట్ డే, 2 rupees సెకండ్ డే, 4 rupees థర్డ్ డే. ఈ ప్రాసెస్ లో రూపేష్ గివ్ అప్ ఇచ్చింటే day 30 he would not, అంటే తనకు 52 crores వచ్చేవి కాదు. ఇన్ ద సేమ్ వే ఈ బిజినెస్ లో కూడా కాంపౌండింగ్ ఎవరికి వస్తుంది అంటే ఎవరికైతే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ కాంపౌండింగ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్. సో నెవర్ గివ్ అప్ బికాస్ గ్రేట్ థింగ్స్ టేక్ టైం. 100% కాంపౌండింగ్ అప్లై కావాలి, కాంపౌండింగ్ బెనిఫిట్స్ మీకు రావాలి అంటే డెఫినెట్ గా ఇట్ విల్ టేక్ టైం. బికాస్ కాంపౌండింగ్ అనేది
రాత్రికి రాత్రి మల్టిప్లై అయ్యేది కాదండి. ఇట్ విల్ టేక్ టైం. సో డూ యూ హ్యావ్ దట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్? ఇఫ్ యూ హ్యావ్ ఎస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో, దెన్ డెఫినెట్ గా ఎవరైతే ఎస్ అని టైప్ చేస్తున్నారో మీ అందరికి కాంపౌండింగ్ అనేది 100% బెనిఫిట్ మీరు తీసుకుంటారు కాంపౌండింగ్ ది. సో నెక్స్ట్, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ పార్ట్నర్ ఇన్ సక్సెస్, డానియల్ జోసెఫ్, సైనింగ్ ఆఫ్. Thank you, Daniel sir. That was wonderful session on compounding. So compounding ఆ చెస్ వీడియో తోటే మన అందరికి అర్థమవుతుందండి. సో డే 64 వచ్చేపాటికి అసలు కౌంట్ కూడా చేయలేనంత వాల్యూ. సో 7th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కాంపౌండింగ్ ని. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మన దగ్గర ఉండే ఆపర్చునిటీ ద్వారా కూడా డెఫినెట్ గా అవుతుంది. చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా జస్ట్ నో మనం చూసినాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్ అప్లయన్స్, మన అప్లయన్స్ నుంచి డైమండ్ అప్లయన్స్ దాకా ఒక 1 year లో వాళ్ళ గ్రాఫ్ ఎట్లా చేంజ్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండస్ వివో ఆపర్చునిటీ. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ వాళ్ళ జర్నీలో ఎట్లా అప్లై అయిందని చెప్పి. సో డెఫినెట్ గా ఇండస్ వైవాలో everybody can enjoy this compounding. Yes, so thank you Daniel sir for the wonderful session, and closing words, I want to invite Arjun sir to speak few words. Daniel, is my voice clear? Okay. Yes sir, it's so clear. very good morning all the Vivites here, and all the business partners who are joining the early morning sessions. And yes, so చాలా మంది ఎవ్రీబడి బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆర్ ఎల్స్ అసలు బిజినెస్ స్టార్ట్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి వినడం కానీ లేదా దూరం నుంచి ఎవరైనా చెప్తే దీని గురించి విన్న వాళ్ళకి కామన్ గా వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఎలా వస్తాయి ఇంత డబ్బులు ఈ బిజినెస్ లో? ఇది కుదరదు, ఇలా జరగదు. మా ఫాదర్ 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, 30,000 రావట్లేదు. మా బాబాయ్ 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఎవరికి రావట్లేదు. మా ఖాందాన్లో మొత్తం కష్టపడుతున్నాడు, ఎవరికి రాదు. మా వీధిలో ఎవరికి రావట్లేదు, మా ఊర్లోనే ఎవరికి రావట్లేదు. ఎట్లా వస్తాయి ఇంత డబ్బులు అంటే వీళ్ళందరు పిచ్చోళ్ళ? మా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వానికి కూడా రావట్లేదు. వీళ్ళకి ఎట్లా వస్తాయి ఇన్ని డబ్బులు? ఇది చాలా మందికి ఉండే కామన్ క్వశ్చన్. ఎలా వస్తుంది? దానికి ఎవరు ఆన్సర్ కనుక్కోవాలి అని అనుకోరు, లేదా వెల్త్ ఒక జస్టిఫికేషన్ దూరం నుంచి చూసేసి ఇదే ఉంటది అని అనుకుంటారు అన్నమాట. ఎందుకంటే రాదు. బికాస్ ఇండియా మొత్తంలో ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ లీగలీ 1 lakh పైన నువ్వు లీగల్ గా సంపాదిస్తున్నావంటే టాప్ 5% పీపుల్లో నువ్వు ఉంటావు. అలా ఉంది బయట పరిస్థితి, ట్యాక్స్ కట్టి. ఎందుకంటే మిగతా 95% 1 lakh కూడా ఎర్న్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు నెంబర్ 1 ర్యాంక్ వచ్చినట్టే. మనీ అనే సబ్జెక్ట్ నేర్పివ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఈరోజు సొసైటీలో. అందరికీ మనీ కావాలి, కానీ మనీ ఎలా సంపాదించాలో బుక్ చదవరు, లేదా ఎవరైనా సంపాదించడం దగ్గర నేర్చుకోరు. మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటే వాళ్ళలా తయారవుతాం. ఈ బిజినెస్ లో కూడా వచ్చి ఎవరు సక్సెస్ఫుల్ అవుతారు, ఎవరు సక్సెస్ఫుల్ అవ్వరు అంటే, బిజినెస్ లోకి వచ్చి ఫస్ట్ వాడు నేర్చుకోవాల్సింది అసలు ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి. ఓకే, ఇది నెట్వర్క్ మార్కెటింగ్. సరే, ఎట్లా వస్తుంది ఇంట్లో డబ్బులు? ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి? సెకండ్ క్వశ్చన్. అప్పుడు మనీ అంటే ఏంటి, ఈఎస్బిఐ అంటే ఏంటి, లివరేజ్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్స్ అంటే ఏంటి, దాని తర్వాత ఈరోజు కాంపౌండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నెట్వర్క్ మార్కెటింగ్ లో అప్లై అవుతాయి కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇన్ని డబ్బులు వస్తాయి. ఇది ఎంతో కొంతమంది మాత్రమే తెలిసిన సబ్జెక్ట్. అందుకే జనరల్ ఆడియన్స్ ఎవరికి అర్థం కాదు. మీరు కానీ మీ టీం మెంబర్స్ రేపు పొద్దున ఎవరన్నా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ వాళ్ళకి నేర్పియాల్సింది వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్, వై నెట్వర్క్ మార్కెటింగ్, వై ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకంటే దీంట్లో మాత్రమే ఈ ఫార్ములాస్ అప్లై అవుతాయి. అందుకే ఇక్కడ ఇంత డబ్బులు వస్తాయి. 3 years ఒక అచీవ్ చేయడానికి పట్టింది, 1 month లో అలా అచీవ్ చేయగలుగుతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. హిరోషిమా నాగసాకి మీద ఒక పెద్ద బాంబ్ వేసినారు, ఆటమ్ బాంబ్. ఆటమ్ బాంబ్స్ వర్క్స్ ఆన్ కాంపౌండింగ్. తెలుసా ఎందుకు అదంత పవర్ఫుల్ అంటే? ఆటమ్ బాంబ్ మల్టిప్లై అవుతుంది. ఈ రోజు కరోనా ఎందుకు అంత పవర్ఫుల్ గా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, కరోనా వర్క్స్ ఆన్ కాంపౌండింగ్. ఒకరి నుంచి ఇద్దరికి, ఇద్దరు నుంచి నలుగురికి, నలుగురు నుంచి 10 మందికి. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్.
అది మన బిజినెస్ లో కూడా ఫ్రీగా అప్లై చేయొచ్చు. అప్లై చేసినోడు గ్రో అవుతారు. ఓకే, సో ఐ అప్రిషియేట్ డానియల్ జోసెఫ్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ కాంపౌండింగ్. ఎందుకు ఈ మార్నింగ్ సెషన్స్ ఇంపార్టెంట్ అంటే, బికాస్ ఈ రోజు ఎవరైతే నేర్చుకుంటున్నారో యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఫినాన్షియలీ, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రీడమ్. నా దృష్టిలో మనకు యూనో 1947 ముందు మనకు ఫ్రీడమ్ లేదని, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే వాళ్ళందరినీ వీళ్ళు దేశద్రోహులు అని చెప్పి అన్నారు. దాని తర్వాత వాళ్ళే ఫ్రీడమ్ ఫైటర్స్ అయ్యారు. ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్ ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్ ఫర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి హెల్త్ ఉండాలని ఫైట్ చేస్తారు, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలని ఫైట్ చేస్తారు. మరి ప్రతి ఒక్కరికి వెల్త్ ఉండాలని ఎందుకు ఫైట్ చేయరు? ఎవ్రీబడి ఆల్సో నీడ్స్ వెల్త్. డబ్బులు ఉన్నవాడే ఇంకా వాడు డబ్బులు సంపాదిస్తే కరెక్టే. అంబానీకి రోజు ఇన్ని కోట్లు అంటే ఇన్స్పైర్ అవుతారు లేదా? ఇంకా 23 years ఏజ్ లో అంబానీ, ధీరుభాయ్ అంబానీ వాజ్ జస్ట్ అన్ పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు. ఎవరైనా ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వడానికి సేమ్ ఆపర్చునిటీ ఉందండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ఓన్లీ ఆపర్చునిటీ, కరెక్ట్గా మాట్లాడాలంటే. సో ఈ ఇండస్ట్రీ నుంచి కామన్ పర్సన్ ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతున్నారు, చాలా ఎక్కువ మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఈ రోజు మీకు చూపించింది 1, 2, 3 ఎగ్జాంపుల్స్. ఇండస్ వైవాలో అలాంటి వాళ్ళు hundreds లో ఉన్నారు, ఈ ఇండస్ వైవా బెనిఫిట్స్ ని యూజ్ చేసుకుని గ్రో అయిన వాళ్ళు. సో టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. యాజ్ డానియల్ సెడ్, ఏంటి ఏదో సినిమాలో డైలాగ్ ఉందండి, ప్రేమ మొదట్లో బాగుంటది, దాని చివర్లో ఇంకా బాగుంటది, దాన్ని అదేంటి డానియల్ నీకు తెలిసిన టైం ఇట్లాంటి లవ్ డైలాగులు ఏమని చెప్తావా? రూపేష్ నవ్వుతున్నాడు. లోకేష్ కి ఐడియా ఉంటుంది. లోకేష్ కి ఐడియా ఉంటుంది. లోకేష్ ఒక 6-7 years బ్యాక్ అయితే నాకు బాగా గుర్తుంది ఇట్లాంటి డైలాగ్స్, ఇప్పుడు గుర్తురాట్లేదు. గుర్తులేదు సార్. దాని తెలీదా? తెలీదు. దాని రియల్ బ్యూటీ చూడాలంటే ఇట్ టేక్స్ టైం. ఓకే, ప్రతిదానికి ఇందాక అన్నట్టు గ్రేట్ థింగ్స్ విల్ టేక్ టైం. ద సేమ్ వే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి 1 week లో, 1 month లో, 1 year లో డిసైడ్ చేసేసుకుంటారు. నో, ఇట్ టుక్ 3 years ఈవెన్ ఫర్ రాయల్ బ్లాక్ డైమండ్ టు అచీవ్ 1 crore ఇన్కమ్. ఇట్ విల్ టేక్ టైం బాస్, ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఈ ప్రాసెస్ లో నువ్వు నేర్చుకుంటున్నావా, ఏం నేర్చుకుంటున్నావు, ఎంత నమ్ముతున్నావు, నమ్మిన దాన్ని ఎంత బలంగా నమ్ముతున్నావు, దాన్ని ఎంత యాక్షన్ లో పెడుతున్నావు, డిటర్మైన్స్ యూ. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్, పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టు బిగపట్ట వలయను, పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్య, విశ్వదాభిరామ మనకు చిన్నప్పుడు నేర్పించినారు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ బిజినెస్. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఈ రోజు నేర్పించే లెసన్స్ మీరు అందరూ నోట్ డౌన్ చేసుకోండి. రేపొద్దున మిమ్మల్ని నమ్మి మీ బిజినెస్ లోకి ఎవరు వస్తారు, వాళ్ళకి మీరు నేర్పించట్లేదంటే వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నట్టు. ఒక చేతిలో డైమండ్ పెట్టి, ఇప్పుడు నా చేతిలో ఒక డైమండ్ పెడితే నాకు దాని వాల్యూ తెలుసు. అదే ఒక 2 years 3 years పిల్లోని చేతిలో మీరు డైమండ్ పెడితే వాడు ఇస్త్రీ పాడేస్తే అది వాన్ తప్ప మన తప్ప? వాల్యూ తెలియకోకుండా ఇవ్వడం. ఈ బిజినెస్ కూడా అంతే. దీని వాల్యూ నేర్పించి వచ్చిన ప్రతి ఒక్కరికి దీని వాల్యూ నేర్పిస్తే దే విల్ హోల్డ్ ఇట్ వెరీ స్ట్రాంగ్. వాల్యూ తెలియదు బయట వాళ్ళకి, అంతే. సో ప్లీజ్ టీచ్, అసలు దీని వాల్యూ ఏంటో ప్రతి ఒక్కరికి మీరు నేర్చుకోండి, మీరు మీతో పాటు వచ్చే వాళ్ళకి నేర్పియండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఇస్ న్యూ వీక్ స్టార్ట్ అయింది. టేక్ బిజినెస్ సీరియస్లీ, అప్లై యువర్ కాంపౌండింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. Sir, I request you to launch the poll, sir. Yes, please. Daniel had given a wonderful session compounding మీద. So I request everybody to vote. Yes. ఈ 1 week మీరు నేర్చుకునే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు నేర్చుకునే ప్రాసెస్ లో మీకు కొంచెమే ఇన్కమ్ వస్తుంది.
ఇందాక 30 డేస్ ప్లానింగ్ లో ఎప్పుడైతే మీరు ఈ లెర్నింగ్స్ అన్ని మీరు వేరే వాళ్ళకి నేర్పించడం మొదలు పెడతారో అప్పుడు మీ సక్సెస్ ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది. సో లెర్నర్ నుంచి యూనో తొందర ట్రైనర్ అవ్వడానికి ట్రై చేయండి, తొందర టీచర్ అవ్వడానికి ట్రై చేయండి, దాన్ని అప్లై చేస్తూ దెన్ యూ విల్ గెట్ బిగ్ సక్సెస్. సో వాట్ ఇస్ ద రేటింగ్? 84%. Yes, sir, it's 84%. So, congrats, Daniel, sir. So, that's the end of the session, Andy. So, యాక్చువల్లీ దిస్ ఫీడ్బ్యాక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఫస్ట్ నాకేం కావాలి మీ నుంచి అంటే మీరందరూ మీ గ్రూప్స్ లో ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారో పోస్ట్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ అటెండ్ కాని వాళ్ళకు కూడా దట్ విల్ బికమ్ ఎ లెసన్, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో హోప్ ప్రతి ఒక్కరు ప్రామిస్ చేయండి నాకు దట్ యూ విల్ పోస్ట్ యువర్ లెర్నింగ్స్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్. That is a big feedback to me. Thank you so much. And guys, I request everybody, మీ టీమ్ మెంబర్స్ కి మీరు నేర్పడానికి కష్టంగా ఉంటది ఇప్పుడు, బట్ మేక్ షూర్ ఎవ్రీబడి ఆఫ్ యువర్ టీమ్ మెంబర్ ఆర్ అటెండింగ్ దిస్ సెషన్స్. ఎందుకంటే ఈ లెసన్స్ లేకోకుండా ఈ బిజినెస్ లో గ్రోత్ అస్సలు రాదు, వచ్చినా నిలబడదు. సో మేక్ షూర్ లెర్నింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ లోనే అర్నింగ్ ఉంది. సో మీరు మీ టీమ్ మెంబర్స్ ఎవరు ఇంకా అటెండ్ అవ్వలేకపోతున్నారు ఎవరంటే కంపల్సరీ మేక్ షూర్ అటెండ్ ద మార్నింగ్ సెషన్స్ just for half an hour. If you are not able to keep half an hour time for ourselves, then success is not for them. All the best. Yeah, and I'm extremely sorry, like tomorrow we have a wonderful session from Sharath sir. As I was busy, I couldn't make the poster, so sorry for that. So tomorrow we have a wonderful session from Mr. Sharath Adapalli. So and don't miss. Kuda health awareness program on the evening. Yeah sir, we have health awareness meet from Chiranjeevi sir today evening. So alert your customers. So వాళ్ళని కూడా alert చేయండి. And tomorrow morning also everyone అంటే ఈ హెల్త్ అవేర్నెస్ మీట్ మీ యూస్ చేసుకోండి. అండ్ టుమారో మార్నింగ్ మార్నింగ్ మూమెంట్ సెషన్ ని కూడా యూస్ చేసుకోండి. ఓవర్ టు మనోజ్. థ్యాంక్ యూ డానియల్ సార్. సో లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అండి. సో అందరు కూడా మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి మీ గ్రూప్స్ లో పోస్ట్ చేయండి ఇవాళ, సో దట్ వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ మేక్ షూర్ రేపు మీ టీమ్మేట్స్ అందరు కూడా టర్న్ అప్ అయ్యేలా చూసుకోండి. ఎవ్రీ డే మార్నింగ్ ఒక 30 minutes జరిగే వండర్ఫుల్ మార్నింగ్ మొమెంటమ్ సెషన్స్ కి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ అండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్. సో మళ్ళీ రేపు కలుద్దాం. అండ్ ఇవాళ ఈవినింగ్ 7 o'clock కి మనకు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. సో లెట్స్ మీట్ ఇన్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ విత్ మీరు గట్టిగా గెస్ట్ ని ప్లాన్ చేసుకోండి. హ్యావ్ అ గ్రేట్ డే. దిస్ ఈజ్ మనోజ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.